భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు దశాబ్దాల తరబడి హెరాయిన్ గురించి, గంజాయి గురించి చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా చెప్పారు. నిన్న మత్తు పదార్థాలు రకరకాలుగా. ఈ పప్పులు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడమే తప్పు, ఫస్ట్ తప్పు. యువతని నాశనం చేయడానికి కొద్దిపాటి డబ్బుల కోసం గవర్నమెంట్ వారు పబ్బుల్ని పర్మిషన్ ఇవ్వడం ఫస్ట్ తప్పు. కాబట్టి తక్షణమే ఏ రాజకీయ నాయకులైనా కానీ ముందు పబ్బులు బంద్ చేయించాలి. ముందు యువత బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే ఫస్ట్ పబ్బులు బంద్ చేయించాలి. ఇది బాగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇది ఆలోచన చేయండి. దశాబ్దాల తరబడి ఇదే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఏరియాలో విపరీతంగా కొన్ని మండలాల్లో గంజాయి పండిస్తున్నారు. దానికి కంట్రోల్ చేయడం కావడం లేదు. మరి ఈ హెరాయిన్ రకరకాలుగా ఎన్నో 30-40 రకాలు చెప్పారు నిన్న. గంజాయి, హెరాయిన్ అంట ఏంటేటో రకరకాలుగా ప్రజల్ని బాధ పెట్టేదాన్ని ఎందుకు మీరు దాన్ని తుది ముట్టించడం లేదో అర్థం కాలేదు. ఇప్పుడు ప్రజలు మీకు ఓటు వేస్తున్నారు, నోటు ఇస్తున్నారు, అధికారం ఇస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని కాపాడండి అయ్యా. మరి ఏం చేస్తున్నాయి డిపార్ట్మెంట్స్, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్? నిజంగా దశాబ్దాల నుంచి ఇదే విధంగా కొనసాగుతుంది. ఇంతకుముందు విపరీతంగా సారాయి తయారు చేసేవాళ్ళు, అది గవర్నమెంట్కు కొంతమందికి చాలామందికి తెలుసు, కానీ దాన్ని కంట్రోల్ అయితే బాగానే జరిగింది. ఇంకా ఇప్పుడైతే సారాయి తయారు చేస్తున్నారు కొంతమంది. మరి ప్రభుత్వాలు ఇక్కడైనా కూడా మేల్కొని ఈ రక్షక దళం మరి ఏం చేస్తూ ఉందో మాకు అర్థం కావడం లేదు. ఎవరై కానీ గంజాయి పంట పెట్టిన, గంజాయి అమ్మిన వాళ్ళకి యావజ్జీవ శిక్ష వేస్తే ఖచ్చితంగా ఈ గంజాయి పండించే వాళ్ళు ఉండరు, అమ్మే వాళ్ళు ఉండరు. మరి హెరాయిన్ ఎన్ని రకాలుగా తయారు చేస్తున్నారంటే నేను టీవీ 9లో చూశాను, 30 రకాలుగా తయారు చేస్తున్నారు. ప్రజల్ని దానికి బానిసలుగా తయారు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇకనైనా కూడా, ఇప్పుడు దాదాపుగా దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతా ఉంది. ఇంకా ఇదిగో అంటే రేపు నెల 78 పడుతుంది. ఏమిరా మనం సాధించామంటే విపరీతమైన జనాభా సాధించాం, విపరీతమైన అవినీతి సాధించాం, సోమరితనాన్ని సాధించాం. గంజాయి, హెరాయిన్ ఇటువంటివి ఎన్నెన్నో మత్తు పదార్థాలు, ఇది మనం సాధించేది. కాబట్టి ఇకనైనా కూడా పాలకులు, గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేసి, పూర్వం ఎలా ఉండింది మన దేశం, ఈరోజు ఏంటికి గతి పట్టింది, దీన్ని ఆలోచన చేసి ఇకనైనా కూడా ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాల్లో దొరికితే యావజ్జీవ శిక్ష చేస్తే కొంతకాలానికి ఈ మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ లేకుండా పోతారు. కనీసం నాకు తెలిసినప్పుడు 10 ఏళ్ళకైనా కూడా. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే మొదలు పెడితే ఒక 10 ఏళ్ళకైనా కూడా ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రతి సిటీ కూడా బాగుపడుతుంది. పిల్లలని చూస్తుంటాం, కాలేజీలకు అలవాటు చేస్తున్నారు అని. ఏం వాళ్ళు, నేను వినడం ఏమైతే ఈ మత్తు పదార్థాలకి అలవాటు అయిపోతే వాడికి ఎవరు ఏమని తెలీదు, లాస్ట్కి నపుంసకులు అవుతారనేది కూడా నేను విన్నాను. కాబట్టి ఈ మత్తు పదార్థాల నుంచి ఈ దేశాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి. డబ్బుల కోసం ఈ యువతను నాశనం చేయదండి. దయచేసి రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆలోచన చేసి రక్షక దళం దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తే కనీసం నాకు తెలిసిన వరకు 10 ఏళ్లలో ఈ దేశము మత్తురహిత దేశంగా మారుతుంది, మత్తురహిత రాష్ట్రంగా కూడా మారుతుంది. కాబట్టి ప్రజలు మీకు అందరికీ జీతాలు ఇస్తున్నారు. రక్షించే వాళ్ళకి కానీ, రక్షక దళానికి కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు
ప్రజలు 24 గంటలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. కనీసం భారతదేశంలో అడకతినేవాడు కూడా ట్యాక్స్ పేయర్. వాడు కష్టపడి ఇల్లు అడకతిని వాడు టిఫిన్ తిన్న ట్యాక్స్ ఉంటుంది, దాంట్లో వాడు కాఫీ తాగిన ట్యాక్స్ ఉంటుంది, వాడు లిక్కర్ తాగితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. మేము ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను ఇది. కాబట్టి జరిగింది జరిగిపోయింది. అది ఎన్నిసార్లు ఆలోచన చేసినా కూడా ఒక్క పైసా కూడా ప్రయోజనం ఉండదు. ఇకనైనా కూడా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి రక్షక దళం ముఖ్యంగా ఈ గంజాయి పండికోకుండా నిర్మూలన చేయండి. అమ్మే వాళ్ళకి కానీ తయారు చేసే వాళ్ళకి కానీ యావజ్జీవ శిక్ష వేయండి. హెరాయిన్ అమ్మే వాళ్ళకి కానీ తయారు చేసేవాళ్ళు ఏ మత్తు పదార్థం తయారు చేసినా కూడా వాళ్ళకు కూడా యావజ్జీవ శిక్ష వేస్తే నాకు తెలిసిన మటుకు ఈ దేశంలో ఒక 10 ఏళ్లకి మత్తురహిత దేశంగా, మత్తురహిత రాష్ట్రాలుగా, మత్తురహిత సిటీలుగా మారుతాయి. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి రాజకీయ నాయకులు ఆలోచన చేయండి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేసేసి ముఖ్యంగా రక్షక దళం మీ బాధ్యత ఇది. మరి అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది దీనికి అన్నిటికీ. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేదో పేరు గుర్తుకు రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా కూడా ఈ ప్రజలు బాగుండాలా, దేశం బాగుండాలంటే ఖచ్చితంగా ఈ మత్తు రహిత దేశంగా, మత్తు రహిత ప్రాంతంగా మన రాష్ట్రాలుగా కావాలంటే ఖచ్చితంగా శిక్షలు కఠినంగా ఉండాలి. ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఎంత చిన్న వాళ్ళైనా కూడా ఎవరైతే దొక్కుతారో వాళ్ళు శాశ్వతంగా జైల్లోనే పెట్టండి. అప్పుడు ఈ దేశంలో ఈ మత్తు పదార్థాలు 10 సంవత్సరాల్లో పూర్తి తగ్గుతుంది. మరొకసారి రక్షక దళం వారికి, గవర్నమెంట్ వాళ్ళకి, రాజకీయ నాయకులందరికీ నమస్కరించి చెప్తున్నాను, ఈ రోజు నుంచి అయినా కూడా ప్రయత్నం చేయండి. విశాఖ ఏరియాలో అయితే కనీసం 10 మండలాల పైన ఈ గంజాయి పండిస్తున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళని పండిపోకుండా అక్కడ ఏదన్నా ప్రతి ఇంటికి కూడా ఆవులు ఇవ్వండి, ఎనుములు కానీ, అక్కడ ఒక పాల సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆధిక్యం వచ్చేటట్లు చేస్తే వాళ్ళు కూడా కొంతకాలానికి మారుతారు. కాబట్టి ఇకనైనా కూడా ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆలోచన చేసి విశాఖ ఏరియాలో ఎక్కడ కూడా గంజాయి పండిపోకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తే ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా గంజాయి పండించేది కూడా పూర్తి తగ్గుతుందనేది నాకు ఒక నమ్మకం. నేను మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మీకు ఈ విధంగా చేస్తే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రాలు బాగుపడతాయి. మరొకసారి ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.